శ్రీమాత్రే నమః. వేదాంత దేశికుల వారి విద్యాభ్యాసము అలాగే గృహస్థ జీవితం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 16 సంవత్సరాల పాటు ఆయన విద్యాభ్యాసం ఎటువంటి ఆటంకము లేకుండా కొనసాగింది. 20 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన విద్యార్థి దశ పూర్తయిపోయింది. అలాగే 20 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన ఈ శ్రీభాష్య ఉంటుంది కదా, ఈ శ్రీభాష్య ప్రసంగాలని ఒకసారి 2 సార్లు కాదు 30 సార్లు ఆయన చేశారు. అది చాలా అద్భుతమైన విషయం. ఈయనకి విద్యార్థి దశ అయిపోయిన తర్వాత వివాహం చేశారనమాట తిరుమంగై అనే కన్యతో. వాళ్ళకి ఒక సంతానం, పేరు వరదాచార్యులు. ఈయన్ని నాయనాచార్యులు అని కూడా పిలుస్తారు. ఈ నాయనాచార్యుల వారికి ఆంధ్రదేశంలో ఎక్కువ మంది శిష్యులు ఉన్నారు. నాయనాచార్యులను ఎందుకు పిలుస్తారు అంటే తండ్రి వంటి కుమారుడు అనే భావనతో వరదాచార్యుల వారిని తెలుగులో నాయనాచార్యులు అని పిలుస్తూ ఉండేవారు. తండ్రికి ఏదైతే బిరుదులు ఉన్నాయో వేదాంత దేశిక, సర్వతంత్ర, స్వతంత్ర అని ఈ బిరుదులు వరదాచార్య స్వామి వారిని కూడా వరించాయి. వేదాంత దేశికుల వారి మేనమామ ఆత్రేయ రామానుజుల వారు శరీరాన్ని వదిలిపెట్టే ముందు వైనతేయ మంత్రాన్ని వేదాంత దేశికుల వారికి ఉపదేశించారు. గరుడ మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని యథోక్త రీతిలో జరిపించిన వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాక్పటిమలో అజేయుడై ఉంటాడని ప్రతీతి. వైనతేయ మంత్రాన్ని ఎవరైనా చేస్తే వాళ్ళకి వాక్ పటిమ వస్తుందనమాట. అసలు మా పిల్లవాడు బాగా చదవట్లేదు అనుకునే వాళ్ళు గరుడ మంత్రాన్ని ఉపాసన చెయ్యాలి అని చెప్తారు. కానీ గరుడ మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు, ఎవరు పడితే వాళ్ళు ఇస్తే తీసుకోకూడదు. అసలు మంత్రమే ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు కూడా. కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నీ పాటిస్తూ మనం ఎలా జపించాలో అలా జపిస్తేనే అప్పుడు మనం మంత్రం చేసిన దానికి ఫలితం ఉంటుంది. ఈ కాలంలో ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు తీసేసుకుంటున్నారు. కాబట్టి అసలు ఏ నియమాలు పాటించకుండా మంత్రాన్ని సాధన చేస్తున్నారు. కాబట్టి ఒక్కొక్కసారి మనం ఏదైతే నియమాలను పాటించకుండా చేస్తామో తిప్పు కొడుతుంది కూడా. అది తెలియక మాకు మంత్రాలు ఇవ్వటం లేదు, మమ్మల్ని ఏమో తక్కువగా చూస్తున్నారు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా అనుకునేటట్టు చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అవి తక్కువగా చూస్తున్నారు, మంత్రం మనం చదవకూడదా, మంత్రం మనం చేయకూడదా అంటారు. నియమాలు పాటించాలి. నియమాలు పాటిస్తూ ఎవరైనా చేయొచ్చు. అది చెప్పకుండా ద్వేషాలని విద్వేషాలని రెచ్చగొట్టడం కోసం కొంతమంది మాట్లాడుతూ ఉంటారనమాట. మంత్ర సాధన చెయ్యాలి అంటే నియమాలని ఖచ్చితంగా పాటించాలి. ఎప్పుడైతే నియమాలు పాటిస్తూ చేస్తామో అప్పుడే ఆ మంత్రం సిద్ధిస్తుంది. ఏది పాటించకుండా మనం చేసేసి ఆ మంత్రం సిద్ధించలేదు, దానికి అసలు ఫలితమే లేదు అంటే దానికి ఎవరేం చెప్తారు చెప్పండి. ఈ కాలంలో ఇలా వితండంగా వాదన చేసేవాళ్ళు ఉన్నారు, ఈ వితండంగా వాదన చేసేవాళ్ళని ఎగదోసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. అందుకే మన ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాము. మనం ఏదైనా చేసినా ఫలించలేకపోతుంది. మనం ఏదైనా చేస్తే ధర్మబద్ధంగా చేయాలి. మనం ఏ మంత్రాన్ని చేసినా ఏ స్తోత్రాన్ని చేసినా ధర్మబద్ధంగా చేస్తూ మనం ఇంకొకళ్ళని బాధ పెట్టకుండా ఎప్పుడైతే ఉపాసన చేస్తామో ఖచ్చితంగా 100% ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఫలించే తీరుతుంది. ఇలా ఈ గరుడ మంత్రాన్ని వేదాంత దేశికుల వారు ఉపాసన చేయటం మొదలుపెట్టారు. కాంచీపురంలో ప్రతికూల వర్గాలు ఎక్కువైపోయాయి. వేదాంత దేశికుల వారి ప్రతిభని తట్టుకోలేక కొంతమంది బురద జల్లడం ప్రారంభించారు. అంతే కదా, ఎక్కడైనా ఎవరైనా రాణిస్తున్నారు అంటే వెంటనే రెడీ అయిపోతూ ఉంటారు బురద జల్లడానికి. అలా బురద జల్లే బ్యాచ్ అక్కడ కూడా ఉందన్నమాట. వేదాంత దేశికుల వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆయన ఎవరికీ సమాధానం చెప్పేవారు కాదు. మనం ఎవరికైనా సమాధానం చెప్పాము అంటే వాళ్ళ దగ్గరికి దిగజారిపోయినట్టు అనమాట. అందుకే మనం సమాధానం చెప్పకుండా ఉన్నాము అని అనుకోండి, మన స్థాయి ఎప్పుడు అక్కడే ఉంటుంది. వేదాంత దేశికుల వారు కూడా ఎవరికీ సమాధానం చెప్పేవారు కాదు. తన్ని అవమానించినా తన్ని ఏవన్నా కానీ అసలు పట్టించుకోకుండానే ఉండేవారు. అలా వదిలేసి వెళ్ళిపోయేవారు. అలా వదిలేశారు కాబట్టే భగవంతుడు వచ్చి ఆయన నాలుక మీద కూర్చున్నారు. అలా వదిలేశారు కాబట్టే వేదాంత దేశికుల వారు ఏం చేసినా భగవంతుడి అనుగ్రహం ఉందన్నమాట. సరే, అలా అక్కడ అందరూ బురద జల్లుతూ ఉంటే సరే మనం చేసే పనులకి వీళ్ళందరికీ మనం అడ్డుగా ఉన్నాం అనుకున్నారు. వచ్చేసరి కంచె నుంచి తిరువహేంద్రపురానికి వచ్చేసి అక్కడ మేనమామ ఇచ్చిన గరుడ మంత్రాన్ని తిరువహేంద్రపురంలో ఆయన నియమ నిష్టలతో ధ్యాన తత్పరతతో ఈ గరుడ మంత్రాన్ని ఉపాసన చేయటం మొదలుపెట్టారు. ఆ మంత్ర ఉపాసన ద్వారా ఈ వేదాంత దేశికుల వారు తమ గురువులైన రామానుజులు అంటే ఆత్రేయ రామానుజుల వారిని కూడా ఆరాధించారనమాట. ఎందుకంటే ఆత్రేయ రామానుజులు గరుడావతారంగా చెప్తారు కాబట్టి. గరుడులు ప్రసన్నులై దేశికులను ఆశీర్వదించి మహిమాన్వితమైన హయగ్రీవ మంత్రాన్ని స్వయంగా ఉపదేశించారు.
దేశకుల వారు పరమానంద భరితలే ఆ మంత్రరాజాన్ని యథాశక్తిగా జపిస్తే హయగ్రీవ స్వామివారు అఖండ తేజో రూపంతో సాక్షాత్కరించి దేశకుల ప్రార్థనలను అనుసరించి ఆయన జిహ్వాగ్రంపై అంటే నాలుక చివర కొలువుంటాను అని అనుగ్రహించారు. ఆధ్యాత్మికంగా పరిణిత చెందుతూ కూడా దేశకులు తమ ఆచార్య పదవిని విస్మరించలేదు. తిరువహీంద్రపురము ఆ పరిసర ప్రాంతాల విద్యార్థులకు శ్రీ వైష్ణవ సంప్రదాయము, విశిష్టాద్వైత సిద్ధాంతాలు, అలాగే రామానుజుల దర్శనాన్ని కూడా బోధిస్తూ శ్రీభాష్య ప్రవచనాలను సాగిస్తూ కవిత్వము, వేదాంతము, అలాగే ఆధ్యాత్మికతలను ప్రబోధించే గ్రంథ రచనకి ఆయన ఉపక్రమించారు. దాదాపుగా తిరువహీంద్రపురంలో 15 సంవత్సరాల పాటు నివసించారని చెప్తారు. ఆ సమయంలోనే శ్రీరంగంలో పరమతవాదులు ఎక్కువైపోయారనమాట. అలాంటి పరమతవాదులను దేశకులు పరాస్తం చేసినట్లు చరిత్రకారులు మనకి చెప్తూ ఉంటారు. వేదాంత దేశకుల వారు కూడా తమిళ, సంస్కృత భాషలలో స్తోత్ర కావ్య రచనలు చేశారు. దేవనాయక పంచాశత్తు, గోపాల వింశతి, గరుడ పంచాశ స్తోత్రాలు, శ్రీస్తుతి, ఇవన్నీ ఎన్నో అద్భుతమైన స్తోత్రాలని మనకి అందించారు వేదాంత దేశకుల వారు. హయగ్రీవ స్వామి వారు తన విగ్రహాన్ని వేదాంత దేశకుల వారికి ఇస్తారనమాట. ఆ విగ్రహం ఎప్పటికీ తిరువహీంద్రపురంలో దేవనాథాలయంలో పూజలు అందుకుంటుంది. తిరువహీంద్రపురం ఔషధగిరి, ఆ కొండ మీద నరసింహస్వామి వారి సన్నిధి ఎదురుగా ఈ వేదాంత దేశకుల వారు ఆసీనులే నిద్రాహారాలు మానేసి గరుడ మంత్రాన్ని ఆయన ఉపాసన చేశారు. ఇందాక నియమనిష్ఠులు అని చెప్పాను కదా, ఆ నియమనిష్ఠులు అంటే ఏంటి, ఆయన ఎంత చేయగలరో అంత సాధన చేశారనమాట. ఇప్పటికీ మద్రాస్ ప్రెసిడెన్సీలో కొత్త కద్దలూరుగా వ్యవహరిస్తున్న తిరువహీంద్రపురంలో అత్యంత ప్రముఖ వ్యక్తి, 13వ శతాబ్దంలో అత్యంత ప్రముఖ వ్యక్తిగా వేదాంత దేశకుల వారు పేరు పొందారు. ఆ దివ్య ప్రదేశమంతా వారి పుణ్య స్మృతులతో ఉద్దీపితమైపోయింది. ఆ క్షేత్రానికి వచ్చే యాత్రికులకి అక్కడ వెంకటనాథులు ఆసీనులై విశిష్టాద్వైతం బోధించిన ప్రదేశాలని, అలాగే హయగ్రీవ స్తోత్రాన్ని కూర్చిన పవిత్ర స్థలాన్ని అక్కడ అర్చకులు దర్శింపజేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆ ఆలయ పరిసర ప్రాంతాలలో దేశకుల స్తోత్ర కావ్యాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి అని అన్నాను కాబట్టి వెంటనే అక్కడికి వెళ్ళి మాకేం వినిపించట్లేదు కదండి, మీరు అబద్ధాలు చెప్తారా అని అనకండి. అక్కడ శక్తి ఉంటుందన్నమాట, తరంగాల ద్వారా మనకి అది తెలుస్తుంది. వడకలై సంప్రదాయ చరిత్రలో తిరువహీంద్రపుర నివాస కాలంలో దేశకుల జీవిత ఘట్టాలను గుర్చిన అద్భుత ఐతిహ్యాలు పొందుపరచబడి ఉన్నాయి. తిరువహీంద్రపురంలో చేసిన దేశకుల స్తోత్ర కావ్యాలు బహుళ జనాదరణని పొందాయి. దేశకులు తిరువహీంద్రపురంలో వైరాగ్య త్యాగపూరితమైన జీవితాన్ని గడిపారు.